దేవుని సువార్త సేవ చేయడము, దేవుని పని చేయడము, దేవుని గురించి ప్రకటించడము, ఆత్మలను రక్షించడము సామాన్యం కాదు. ఎన్నో గాయాలు చేస్తాడు అపవాదైన సాతానుడు. మన ఇంట్లో గాయం చేస్తారు, మన ఉద్యోగం వ్యాపారం చేసే దగ్గర గాయాలు అవుతాయి, సహవాసం చేసే దగ్గర గాయాలు అవుతాయి. మంచి మంచి ఆత్మీయులు మన గాయం చేసి వదిలిపెడతారు. అయినా వాటి లక్ష్య పెట్టాలి. ఏ విధము చేతనైనాను మనము కొందరి అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలని. సరే, నాకు గాలినా పర్వాలేదురా, నాకున్న సౌందర్యం పోయినా పర్వాలేదురా, ఇప్పుడు నా ముఖం కాల్తే నన్ను ఎవరు లగ్నం చేస్తాడు అన్నోడు ఏం యుద్ధం చేస్తాడమ్మా? కాల్తే కానీ దేవుడే నాకు సౌందర్యము. అభిషేకం పొందుకున్నోనికి ఆలోచన విధానం ఎట్లుంటదంటే, ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటాడని ఉండదు. దేవుడు నా కోసం ద్వారం తెలిసేవాడు ముయ్యలేడు అన్నట్టు. మరి ఏ సమస్య కానీ మన జీవితంలో ఏ ప్రాబ్లం అన్నా కానీ దేవుడు నా కోసం ద్వారం తెలిస్తే దాన్ని మూసేతోడు మరొకడు లేడు అన్నట్టు. ప్రతి విషయంలో వాడికి అట్లే ఉంటుంది, తెగింపు ఉంటుంది. ప్రియ దేవుడు